అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. అందరికీ ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడిగా ఉన్నటువంటి 10 జిల్లాలను విభజించు, పాలించు అనే ప్రక్రియ ద్వారా నియోజకవర్గాలలో ఉన్నటువంటి మండలాలను ఆయా జిల్లాలలో కలుపుతూ పరిపాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో డిలిమిటేషన్ ప్రక్రియ అనేది ఒకటి ప్రారంభం కాబోతా ఉంది. ఈ డిలిమిటేషన్ ద్వారా ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఏ జిల్లాలో అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి నియోజకవర్గము విడిపోయిన తర్వాత కొన్ని మండలాలు ఒక జిల్లాలో, ఇంకొన్ని మండలాలు ఇంకో జిల్లాలో, ఒక నియోజకవర్గం చీలిపోవడంతో ఆ నియోజకవర్గాన్ని మొత్తానికి ఒకటే జిల్లాలో కలిపేందుకు కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందని మనం చెప్పవచ్చు. సో ఏంది ఈ కథ, ఎందుకు ఈ మాట చెబుతున్నాను, ఎందుకు ఈ స్టార్ట్ అయింది అనేది అనే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇందులో మీకేమైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే వేయండి. సో మనం విషయానికి వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల డిలిమిటేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అయితే సర్వత్రా చర్చ జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు నేతలలో ఒకంత గుబులు అయితే పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మనము గతంలో ఈ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జిల్లాల పునర్విభజన తర్వాత షాద్నగర్ నియోజకవర్గం టోటల్ మొత్తం నియోజకవర్గం, తర్వాత కొడంగల్ నియోజకవర్గం, తర్వాత కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూడా మొత్తం సగభాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండగా మిగతా సగభాగాలు రంగారెడ్డి జిల్లాలో, ఈ లెక్కన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్న నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉండగా 7 నియోజకవర్గాలు 2 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిగి నియోజకవర్గంలో 2 మండలాలు ఇక్కడ పాలమూరు జిల్లాలో కలవడం జరిగింది. ఒకే జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేందుకు కూడా ఈ రేవంత్ సర్కారు ప్రక్రియ ప్రారంభించబోతా ఉంది. ప్రజాపాలన, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అల్లంపూరు, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఒకే జిల్లాలో ఉన్నాయి. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఉమ్మడి నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి, కొత్తగా 3 మండలాలు ఏర్పాటు కావడం జరిగింది. టోటల్గా 8 మండలాలు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. 4 మండలాలు నారంపేట జిల్లాలో, మరో 4 మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. మక్తల్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మొత్తం 7 మండలాల్లో 5 మండలాలు నారంపేట జిల్లాలో ఉండగా 2 మండలాలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. సో ఇదే 5 మండలాలు 4 మండలాలు నారంపేట జిల్లాలో, కోయిల్కొండ మండలం కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. వీటిలో 4 నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండగా 3 మండలాలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో 4 మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉండగా 2 నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్నాయి. జడ్చర్ల నియోజకవర్గానికి వచ్చినట్లయితే 5 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి, 1 నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినట్లయితే 7 మండలాలు మొత్తం 7 మండలాలు ఉన్నాయి. అందులో 5 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి,
రెండు మండలాలు వనపర్తి జిల్లాకు రావడం జరిగింది. ఏ జిల్లా పరిధిలో ఉన్న మండలాలను ఆ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో చేర్చే విధంగా ఈ డెలిమిటేషన్ కమిటీ చర్యలు తీసుకునే విధంగా ప్రక్రియ అయితే మెండుగా సాగుతా ఉందని మనం చెప్పవచ్చు. సో ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఒక జియో ద్వారా కొత్త నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయి అన్నట్టు కూడా ప్రజల్లో కానీ అటు రాజకీయ వర్గాల్లో కానీ ఆసక్తి రేపుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవేవి ఏర్పడబోతున్నాయి, ఏ మండలాలు ఏ నియోజకవర్గంలో చేరే అవకాశాలు ఉన్నాయి అనే అంశంపై చాలా ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా చాలా శ్రద్ధగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు దీనిపైన. అంటే ఇప్పుడిప్పుడే రాజకీయంలో ఎదుగుతున్న వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మద్దూరు లేదంటే కోస్గి ఏదో ఒకటి, మద్దూరు కానీ కోస్గి కానీ ఈ రెండిటిలో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని మనం చెప్పవచ్చు. దీనిపైన కూడా చాలా ప్రచారం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా వనపర్తి జిల్లాకు వచ్చినట్లయితే కొత్తకోట లేదంటే పెబ్బేరు నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశం అయితే చాలా మెండుగా ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొత్తకోట ఏర్పడితే మరి అమర్చింత, ఆత్మకూరు, మదనపూర్ మండలాలతో పాటు వనపర్తి నియోజకవర్గంలో పెద్ద మందడిని కూడా చేర్చి నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెబ్బేరును ఏర్పాటు చేస్తే పెబ్బేరు, చిన్నంబావి, తర్వాత శ్రీరంగపూర్, పాన్గల్ లేదా సమీపంలో ఉన్న మరో మండలాన్ని కలిపి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ప్రచారం జరుగుతూ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గాన్ని కూడా 2 నియోజకవర్గాలుగా విభజించి అవకాశం ఉంది. ఐజా, రాజోలి, వడ్డేపల్లి, గద్వాల నియోజకవర్గంలోని గట్టును కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని పట్టణం మధ్య నుంచి వెళ్ళే రాయచూర్, కర్ణాటకలోని రాయచూర్ రోడ్డుకు ఇరువైపులా తూర్పు నియోజకవర్గం, పడమట నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా 2 నియోజకవర్గాలు చేస్తారని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న బెల్దండ మండలానికి నియోజకవర్గంలోని వంగూరు, చారకొండ, జడ్చర్ల నియోజకవర్గంలోని ఊరుకొండ మండలాలను కలిపి కల్వకుర్తి నియోజకవర్గం యథావిధిగా కొనసాగిస్తారని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కల్వకుర్తి నుంచి విడిపోయే అమ్మన్గల్లుతో మాడుగుల, తలకొండపల్లి, కడతాల్ మండలాలను కలపడం ద్వారా కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చని ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులలో ఉత్కంఠ మొదలవుతా ఉంది. తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం పునర్విభజన ప్రక్రియ వల్ల తమకు అనుకూలంగా ఉంటుందో లేదో అన్న అనుమానాలు కూడా బలంగా రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు ఇతర రిజర్వేషన్లు అమలైతే తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే కొంతమంది నాయకులు ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా మరికొందరు రాజకీయ నాయకులు ఇప్పటి నుంచే ఖర్చు ఎందుకని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయి రిజర్వేషన్లు అనుకూలంగా ఉంటే
చూద్దాంలే అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.